తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన కేబినెట్ ఇవాళ విస్తరిస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. అయితే గత వారం తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా టీవీకేకు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలను మాత్రం కేబినెట్లోకి తీసుకోవటం లేదు. కాంగ్రెస్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే ఇద్దరు నామినీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పి విశ్వనాథన్, ఎస్ రమేష్ కుమార్ ఉన్నారు. వీసీకే, ఐయుఎంఎల్ కు చెరో మంత్రి పదవి దక్కనుంది. అయితే పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఇవాళ 15 మంది మంత్రులను కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే మే 10న ముఖ్యమంత్రితో సహా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సినీ షణ్ముగం సారథ్యంలోని అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉందనే ఊహాగానాలకు టీవీకే తెరదించింది. ఇందుకు విజయ్ విముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వివరణ ఇచ్చింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడంపై పునరాలోచిస్తామని సిపిఎం, వీసీకే ఇప్పటికే హెచ్చరించాయి. వీసీకే చీఫ్ తిరుమావళగన్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవటం లేదని తనకు సమాచారం అందినట్లు చెప్పారు. దీంతో టీవీకే ప్రభుత్వంలో తమ పార్టీ చేరనుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కానుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి విశ్వనాథన్లు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరటం చరిత్రాత్మక ఘట్టమన్నారు.